ఇప్పటికిప్పుడు ఒక ఎలక్ట్రిక్ కార్ కొనమంటే మీ మైండ్లోకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి? వామ్మో, ఎలక్ట్రిక్ కారా, రోడ్డు మధ్యలో వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అయిపోతే నేను ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే, ఇన్ కేస్ ఛార్జింగ్ స్టేషన్ దొరికినా కానీ అక్కడ ఛార్జింగ్ స్టేషన్ పనిచేస్తుందా లేదా? అసలు ఒక ఎలక్ట్రిక్ కార్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? బ్యాటరీ కనుక పాడవుతే ఎక్కడ రీప్లేస్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఒక లిథియం అయాన్ బ్యాటరీని మనం రీసైకిల్ చేయొచ్చా లేదా అనే 100 క్వశ్చన్స్ మీ మైండ్లోకి అయితే వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ ఈరోజు ఎంజీ వాళ్ళు డ్రై EV.Bharat అనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను. సో ఈరోజు ఈ డ్రై EV భారత్ అనే ఈవెంట్ని నేనైతే మీకు చూపించబోతున్నాను. మరి ఎంజీ కంపెనీ వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారా లేదా అన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజీ వాళ్ళు ఈరోజు ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ యాప్ వచ్చేసరికి డెడికేటెడ్గా ఛార్జింగ్ స్టేషన్స్ కోసం అనమాట. అండ్ ఈ యాప్ పేరు వచ్చేసరికి ఈ హబ్ బై ఎంజీ. సో ఈ యాప్లో ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో ఉంటుంది. ఎంజీ కంపెనీ వాళ్ళు మన ఇండియాలో ఉన్న టాప్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్తో అయితే పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఆ పార్ట్నర్షిప్లో భాగంగా ఆ ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మీకు ఈ యాప్లోనైతే దొరికిపోతాయి. సో వీటితో పాటు ఎంజీ వాళ్ళు సొంతంగా రోజుకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే సెటప్ చేస్తున్నారు. సో అపార్ట్మెంట్స్, కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇప్పటికే 500 రోజుల్లో వీళ్ళు 500 ఛార్జింగ్ హబ్స్ని అయితే అక్కడ సెటప్ చేశారు. అండ్ రానున్న 500 డేస్లో ఇంకొక 500 ఛార్జింగ్ హబ్స్ని వాళ్ళైతే సెటప్ చేయనున్నారు. సో ఇప్పుడు మనం ఈ స్టాల్ లోపలికి వెళ్ళి ఆ యాప్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూసేద్దాము. నాతో పాటు వచ్చేయండి. సో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. యాప్ పేరు వచ్చేసరికి ఈ హబ్ బై ఎంజీ. సో ఇప్పుడు యాప్ ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. సో యాప్ అయితే మన చేతికి వచ్చేసింది. సో యాప్ అయితే చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు మీ ఏరియాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏరియాని ఎంటర్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ చూపిస్తుంది. సో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. సో నా చుట్టుపక్కల అయితే ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంజీ వాళ్ళే కాదండి, మన ఇండియాలో ఎవరైతే టాప్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి చెందిన ఛార్జింగ్ స్టేషన్స్ అన్నమాట ఇవి. సో ప్రతి ఒక్క ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యాప్లో దొరుకుతుంది. నియర్ బై ఛార్జర్స్ అనే ఆప్షన్ కొడితే మీ దగ్గరలో ఏ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అవి వర్క్ అవుతున్నాయా లేదా, దాంట్లో ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయా అని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒకటి క్లిక్ చేస్తాను. సో ఇది CGO కాంప్లెక్స్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అది అవైలబుల్గా ఉంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ పిన్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి, ఇక్కడ మీకు ప్రైస్ కూడా కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇలా QR కోడ్ని స్కాన్ చేసేసి మీరు ఛార్జింగ్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చాలా పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా మీ దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్స్ని మీరు చూసుకొని అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోవాట్ ఛార్జర్, ఏ టైప్ ఆఫ్ ఛార్జింగ్ అను, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడైతే దొరికిపోతుంది. ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ సెకండ్ మనకి రూట్స్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఇది ట్రిప్ ప్లానర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ అని ప్రెస్ చేస్తాను. సో హైదరాబాద్ నుండి మనం గుంటూరు వెళ్దాము. సో గుంటూరు అని క్లిక్ చేశాను. అండ్ మన ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి ఒకసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అనుకుందాము. సో ఇప్పుడు నేను ఫైండ్ బెస్ట్ రూట్ అని క్లిక్ చేశాను. సో హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే వరకు మనకి ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఎన్నిసార్లు మనం స్టాప్స్ తీసుకుంటే గుంటూరుకి చేరుకుంటాము అన్న డీటెయిల్స్ అయితే చూస్తుంది. సో ఇది హైదరాబాద్ నుండి గుంటూరుకి వెళ్ళే రూట్ అన్నమాట. సో ఈ రూట్ లో మనం ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మనం గుంటూరుకి వెళ్ళిపోవచ్చు. సో హైదరాబాద్ నుండి ఈ ఛార్జింగ్ పాయింట్ వరకు బార్డర్ రెస్టారెంట్ అంట. సో ఈ ఛార్జింగ్ పాయింట్ వరకు 192 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి గుంటూరుకి 118 కిలోమీటర్స్. సో ఒక్క దగ్గర మనం స్టాప్ తీసుకుంటే హైదరాబాద్ నుండి గుంటూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఛార్జర్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇది 60 కిలోవాట్ ఛార్జర్ అనమాట. సో ఆ ఛార్జర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. CCS Type 2 గన్ ఉన్న 2 60 కిలోవాట్ ఛార్జర్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ పర్ కిలోవాట్ అవర్ కి మనకి 20 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం నావిగేట్ చేసుకోవచ్చు, దీన్ని సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళి ఇలా ఆ పార్ట్నర్ అక్కడ ఎవరు జియో బీపీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అక్కడైతే ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు ఏదైనా ట్రిప్ ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ యాప్ అనేది ఇంత అక్యురేట్ గా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ బిల్స్ ఉంది, మనం ఇప్పటి వరకు ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర ఆగాము, ఎవరెవరికి ఎంతెంత పే చేసాము. అండ్ ఇక్కడ మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, మన బండి ఎక్కడ ఆగిపోతే ఛార్జర్ ఎక్కడ ఉంది, ఎలా వెతుక్కోవాలి, ఏ ఛార్జర్ పనిచేస్తుంది, దానికి ఖర్చు ఎంత అవుతుంది, దాని కెపాసిటీ ఎంత, అండ్ మనం లాంగ్ ట్రిప్స్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఆగాలి, అక్కడ
అక్కడ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఏంటి, అది పనిచేస్తుందా లేదా అన్న రియల్ టైమ్ ఇన్సైట్స్తో ఎంజీ వాళ్ళు ఈ యాప్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ యాప్ని మీరు ఇప్పుడు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి అన్న క్వశ్చన్కి అయితే మీరు ఎండ్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఎంజీ వాళ్ళు ఈరోజు షోకేస్ చేసిన ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఎంజీ కంపెనీ వాళ్ళు లూహుమ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి బ్యాటరీస్ని రీసైకిల్ చేసే ప్రాసెస్లోనైతే నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక లిథియం అయాన్ బ్యాటరీ యొక్క లైఫ్ అయిపోయాక దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి అనే దానిపైన ఈ లూహుమ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తారు. సో ఇప్పటి నుంచి ఒక లిథియం అయాన్ బ్యాటరీ యొక్క లైఫ్ అయిపోతే దాన్ని స్క్రాప్కి అయితే వాడారు. దానివల్ల పొల్యూషన్ అయితే అవ్వదు. దాంట్లో ఉన్న యూస్ఫుల్ కాంపోనెంట్స్ని తీసుకొని మళ్ళీ ఒక లిథియం అయాన్ బ్యాటరీని వీళ్ళైతే తయారు చేస్తారు. అండ్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే హోల్ బ్యాటరీని రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాంట్లో డిఫెక్టివ్ సెల్స్ని మాత్రమే తీసేసి కొత్త సెల్స్తో రీప్లేస్ చేస్తే ఆ బ్యాటరీ అనేది మళ్ళీ యథావిధిగా పనిచేస్తుంది అండ్ మనం అనుకున్న రేంజ్ అయితే ఆ బ్యాటరీ ఇస్తుంది. సో ఇలా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది వేస్ట్ అవ్వకుండా పోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఎంజీ కంపెనీ వాళ్ళు ఈ లూహుమ్ అనే కంపెనీతోనైతే పార్ట్నర్షిప్ అయ్యి లిథియం అయాన్ బ్యాటరీస్ని రీసైకిల్ చేసి దానికి సెకండ్ లైఫ్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎంజీ కంపెనీ వాళ్ళు మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఉండే ప్రతి డౌట్ని సాల్వ్ చేయడానికి ఈవీపీడియా అనే అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో మీ గూగుల్లోకి వెళ్ళి ఈవీపీడియా అని టైప్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఉండే ప్రతి డౌట్ని వీళ్ళైతే క్లారిఫై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దానికి సొల్యూషన్ అనేది దొరికిపోతుంది. సో ఇది ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ అబౌట్లోకి వెళ్తే అసలు దీని ఉద్దేశం ఏంటి, ఇది ఎందుకు ఉంది, వీటి పార్ట్నర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ పైన డౌట్ ఉంది. సో బ్యాటరీలో మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, బ్యాటరీ లైఫ్, బ్యాటరీ సేఫ్టీ, రిపేర్ అండ్ మెయింటెనెన్స్, బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీపర్పస్, టైప్స్ ఆఫ్ బ్యాటరీ అని నేను క్లిక్ చేస్తాను. సో అసలు బ్యాటరీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, సో దానిపైన మీకు అన్ని డౌట్స్ని ఈ వెబ్సైట్ అయితే క్లియర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పైన నేను క్లిక్ చేస్తే ఛార్జింగ్ యొక్క బేసిక్స్, హోమ్ ఛార్జింగ్, పబ్లిక్ ఛార్జింగ్, లొకేటెడ్ ఛార్జర్, ట్రిప్ ప్లానర్. లొకేటెడ్ ఛార్జర్ పైన క్లిక్ చేస్తే సో నేను ఫస్ట్ చూపించిన అప్లికేషన్ ఉంది కదా, సో సేమ్ అలానే ఇది కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రేంజ్, నో యువర్ రేంజ్, కంపేర్ రేంజ్, కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, వారంటీ అండ్ రీసేల్, క్యాలిక్యులేట్ ఈవీ సేవింగ్స్. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి మీకు ఎలక్ట్రిక్ కార్ పైన ఈ వెబ్ అయితే మీకు అందిస్తుంది అనమాట. సో ఎంజీ వాళ్ళు మీకు ఎలక్ట్రిక్ వెహికల్ పైన ఉండే ప్రతి ఒక్క డౌట్ ని క్లారిఫై చేయడానికి ఈ పేజ్ ని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వీడియోస్ ని క్లిక్ చేసి కూడా మీ డౌట్స్ ని మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. సో మీకు గనక ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ అప్లికేషన్ లోకి వెళ్ళిపోండి. ఈవీపీడియా పవర్డ్ బై ఎంజీ. అండ్ నెక్స్ట్ ఎంజీ కంపెనీ వాళ్ళు బ్యాటెక్స్ ఎనర్జీస్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అయి సోలార్ తో పనిచేసే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సెటప్ చేయనున్నారు. బ్యాటెక్స్ అనే కంపెనీ వాళ్ళు సోలార్ తో పనిచేసే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇప్పటి నుంచి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ కూడా నేను ఫస్ట్ చూపించిన ఎంజీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ యాప్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఇది 30 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. ఇక్కడ 2 వీలర్కి ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ ఉంది అండ్ 4 వీలర్స్కి ఇక్కడ మనకి ఏసీ స్లో ఛార్జర్ అనేది ఉంది. సో ఇలా మీ ఎలక్ట్రిక్ వెహికల్కి ఛార్జ్ చేసుకునే పవర్ కూడా రెన్యూవబుల్ రిసోర్సెస్ లైక్ సోలార్తోనైతే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్ని ఛార్జ్ చేసేటప్పుడు మనకి కోల్ అనేది బర్న్ అవుతుంది, అక్కడ నుంచి పొల్యూషన్ వస్తుంది అదే ఇదని. సో ఇప్పుడు అలాంటి టెన్షన్ లేకుండా ఎంజీ కంపెనీ వాళ్ళు ఇలా సోలార్తో కూడా పవర్ని జనరేట్ చేసి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ అనేది కాదు, మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లకి ఇలా రెన్యూవబుల్ రిసోర్సెస్ ద్వారా తయారైన పవర్తో ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంజీ కంపెనీ వాళ్ళు జియోతో కూడా పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఈ పార్ట్నర్షిప్లోని భాగంగా మీరు టీవీ చూస్తున్నప్పుడే మీ కార్ యొక్క ఛార్జింగ్ స్టేటస్ కానివ్వండి, దాన్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం లాంటి ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో అదేలానో ఇంకొంచెం డీటెయిల్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మీ టీవీకి జియో ఫైబర్ని కనుక అటాచ్ చేసుకొని ఉంటే మీరు టీవీ చూస్తున్నప్పుడే మీ కార్ యొక్క ఛార్జింగ్ స్టేటస్ని చూసుకోవచ్చు, సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు, మీ కార్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఏసీని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. 6 రీజనల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మీరు దీన్ని వాయిస్ అసిస్టెంట్తో కమాండ్స్ కూడా మీ ఎలక్ట్రిక్ కార్కి అయితే ఇవ్వచ్చు. సో ఈ పార్ట్నర్షిప్లో భాగంగా మీకు ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ 4 కాన్సెప్ట్స్ని ఈరోజు షోకేస్ చేసి ఎంజీ వాళ్ళు జనాల్లో ఎలక్ట్రిక్ కార్స్ పైన ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ హబ్ బై ఎంజీ అనే ఛార్జింగ్ స్టేషన్ యాప్, సెకండ్ ఎంజీ లూహుమ్ పార్ట్నర్షిప్, థర్డ్ ఎంజీ బ్యాటెక్స్ పార్ట్నర్షిప్ అండ్ ఈవీపీడియా అలాంగ్ విత్ దిస్ ఎంజీ జియో పార్ట్నర్షిప్. సో ఈ 4 పార్ట్నర్షిప్స్ ప్లస్ ఒక 1 యాప్ని అయితే ఎంజీ వాళ్ళు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట మరి ఈరోజు ఢిల్లీలో జరిగిన drive.ev.bharat ఈవెంట్ యొక్క హైలైట్స్ అయితే. మరి ఈ వీడియోపై మీ అపాయింట్మెంట్ కింద కామెంట్ చేసేయండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.